శ్రీ గురునాథుని పరమసిద్ధుని అద్వయు అప్రమేయుని రాగవికార దూరుని నిరంజను నిర్గుణు నిర్వికారుని ఆగమవేద్యు సర్వమయు అక్షరు అవ్యయు కేవలాత్మును బాగుగా గొల్చియేనెప్పుడు ప్రార్థన చేతు నభీష్ట సిద్ధికై విఘ్నద్వాంత నివారణైకతరణి విఘ్నాటవీ హవ్యవాట్టు విఘ్నవ్యాళ కులోపమత్త గురుడో విఘ్నేభ పాంచానన విఘ్నతుంగగిరి ప్రభేదన పరర్విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నాఘౌగ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాహిమా. సర్వలోక పూజ్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం శ్రీకృష్ణ రుక్మిణీ సంవాదము సుజ్ఞాన శాస్త్రము వినబోతున్నాం. అసలు మన స్వరూపం ఏది అంటే మన కంటిలో ఉన్నటువంటి వెలుగు మన స్వరూపము. మన కంటిలో ఉన్నటువంటి వెలుగు మన స్వరూపం. అందువల్ల మన స్వరూపమే మనకి ప్రపంచాన్ని అంతా చూపిస్తూ ఉంది. ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము అంటే అది తన స్వరూపంగా గుర్తించలేక భ్రాంతి చేతస్కుడయి తన స్వరూపం ఇదిగాను తనకిష్టమైన స్వరూపంగా అదిగాను స్లిప్ అయిపోతున్నాడు. తన స్వరూపం ఇదిగా తనకిష్టమైన స్వరూపం అదిగా భావిస్తాడు. కానీ తన స్వరూపము దృక్స్వరూపమని, తన స్వరూపము చైతన్యమని, తన స్వరూపము ఆ ప్రత్యేగాత్మయని గుర్తించలేకపోతున్నాడు. అందువల్ల జ్ఞానము లేకపోవడమే ఇందులో జరుగుతున్నటువంటి పొరపాటు, మోసం. అని తెల్ప గురు మహత్యము విని అద్భుతమంది బ్రహ్మ విద్యయనగా వినియుండ ఎట్టిదోయది వినిపింపుమన్న సతికి విపుండిట్లనియే. గురు ఇంతటి వాడని తెలుసుకున్నాను నేను పరమాత్మ, ఇంకా ఆ మహాత్ముని సేవలో నా జీవితాన్ని సార్థకమనర్చుకుంటాను ప్రభు అని ఆ రుక్మిణీదేవి రెండు పాదములు పట్టుకొని పరమాత్మకు నమస్కరించి, ప్రాణేశ్వర, బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం, బ్రహ్మ విద్య అనగా ఎట్టిదో ఆ విద్యను గూర్చి నాకు చెప్పు స్వామి అడుగుతూ ఉంది. అప్పుడు బ్రహ్మ విద్య యొక్క మాహత్యాన్ని, బ్రహ్మ విద్య యొక్క స్వరూపాన్ని గూర్చి చెప్తూ ఉన్నాడు. అలా బ్రహ్మ విద్యయనంగా వేరొక్కటే బ్రహ్మము నెరుంగునది ఏ బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే వేరే ఏదో కాదు రుక్మిణి, పరబ్రహ్మ స్వరూపాన్ని డైరెక్ట్గా తెలియజేసేటువంటి విద్య కాబట్టి దానికి బ్రహ్మ విద్య అనే పేరు వచ్చింది అన్నాడు. ఇది సర్వకర్మలు అడుగటగా చేయు జన్మ బంధములను సమయజేయు. జన్మ జన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ అడుగంటిపోతాయట. మనం తక్కువ పాలు కుండలో పోసి ఎక్కువగా మంట పెట్టేసి పొయ్యిలో ఏదో పనుల మీద ఉన్నామనుకోండి, మనం ఆ పనులన్నీ చూసుకొని వచ్చి పాలకుండ మొద్ది చూస్తే పాలన్నీ అట్లే ఇమిరిపోయి అడుగంటిపోయి ఉంటాయి. అలాగా అనేక జన్మల యొక్క పాపదోషాలను అడుగంటిపోయేటట్లు చేయగలిగిన విద్య బ్రహ్మ విద్య అంటాడు.
బంధాలన్నీ తెంపేయదగినటువంటి విద్య అది. విద్యలకెల్లను మొదలిటి విద్యయు భావింపగా బ్రహ్మ విద్యయే, ఇక ఏ విద్యలు దానికి సమమగు విద్యలు అరయంగా లేవు విశ్వములోన. బ్రహ్మ విద్యతో సమానమైనటువంటి విద్య ప్రపంచంలో ఇంకా లేవు రుక్మిణి. ఈ విద్యను అభ్యసించేవాడు ఇంకొక విద్యను నేర్చుకోవాలనే కోరిక అవసరం లేదు. బ్రహ్మ విద్యను ఉపాసించేవానికి అన్ని విద్యలు వచ్చినట్లే. అందువల్ల బ్రహ్మ విద్యను ఉపాసించేవాడు చేయలేని పని లేదు. వాడు ఏ కార్యాన్నైనా సాధిస్తాడు. వానికి ఆ శక్తి దేనివల్ల వస్తుందంటే ఆ విద్య వల్ల వస్తుంది రుక్మిణి. ఈరోజు మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం ఒకరిని ఆశ్రయించకుండానంటే అది ఆ బ్రహ్మ విద్య యొక్క మహిమ. బ్రహ్మపదము తెలియబడు విద్య ఎదిగాన బ్రహ్మ విద్యయంజో పలుగబడియే. బ్రహ్మపద ప్రాప్తిని, నీకు బ్రహ్మ పదవిని ఇవ్వదగింది విద్యది. నువ్వు ఇప్పుడు నరుడుగా ఉన్నావు, నరులలో ఒక కులములో ఉన్నవాడుగా జీవిస్తూ ఉండవు. నువ్వు నరుడవా, నీకు ఒక కులం ఉందా? ఏయ్ ఎవడురా నువ్వు? ఆ పరబ్రహ్మస్వరూపమునకు ఇవన్నీ ఉన్నాయా? అందుకే శ్రీహరిదాసులైనటువంటి యొక్క మహాత్ములకు కులగోత్రాలు లేవు. వాళ్ళని ఆ దృష్టితో చూసిన వాడు నరకానికి పోతాడు. వాళ్ళని ఆ దృష్టితో చూడకూడదు. కాబట్టి బ్రహ్మ పదవిని అనుగ్రహించదగినటువంటి యొక్క విద్య కాబట్టి దానికి బ్రహ్మ విద్య అనే పేరు వచ్చేసింది. బ్రహ్మపదము తెలియబడు విద్య ఎదిగాన బ్రహ్మ విద్య ఎంచు పలుకబడియే. అట్టి విద్య గురుని అనుమతి వడసిన అతడే బ్రహ్మవేత్తయనగా నొప్పు. గురువు యొక్క అనుమతి, నాయనా ఏయ్ దీన్ని ఇంకా అనుసరించు, నిన్ను ఇది ఉద్ధరిస్తుంది ఆయన అనుమతి ఇచ్చాడా, ఇంక తరువాత నువ్వు దాన్ని ఉపాసించు, నీకు అది మోక్షాన్ని ఇచ్చేస్తుంది. ఆయన అనుమతి లేకుండా పుస్తకాల్లో చూసి కానీ ఇంకెవరి ద్వారానో దాన్ని విని కానీ దాన్ని ఉపాసించినా అది నీకు ఫలితాన్ని ఇవ్వదోయ్. అందువల్ల ఆయన నాలుక మీద ఉంది నీకు మోక్షం. నాయనా దీన్ని ఇంక మరువుగాకు, జాగ్రత్తగా దీన్ని ఉపాసించు అని పర్మిషన్ ఇచ్చాడా, ఇంక అప్పటి నుంచి దాన్ని పట్టుకో, నీకు అది ఉద్ధరించేస్తుంది. నిన్ను అది నిన్ను ఉద్ధరించేది. అందువల్ల అట్టి విద్య గురుని అనుమతి వడసిన అతడే బ్రహ్మవేత్తయనగనొప్పు. 64 విద్యలు వరుసగా మద్గురుని వలన బడసితి నేను, మరి ఆ విద్యల చేతను పరమార్థము బడయరాదు పరికింపంగను. 64 విద్యలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అన్ని విద్యలు నాకు స్వామి నేర్పించాడు. కానీ కృష్ణ, ఇవి ముక్తినిచ్చే విద్యలు కాదు నాయనా. లోకములో మహాకార్యాలను సాధించడానికి పుట్టిన అవతార పురుషుడువు కాబట్టి ఎప్పుడు ఏ సమయానికి ఏది అవసరమో వాటిని అన్నిటినీ వినియోగించడానికి నీకు ఈ విద్యలు చెప్పానే కానీ మోక్షాన్ని ఇచ్చే విద్యలు ఇవి కావమ్మా, అది చెప్తా విను అని తరువాత నాకు ఈ 64 విద్యల తరువాత వీటికన్నిటికీ మూలమైనటువంటి బ్రహ్మ విద్యను నాకు స్వామి గారు చెప్పారు. రుక్మిణి చెప్తున్నారు. 64 విద్యలు వరుసగా మద్గురుని వలన బడసితి నేను, మరి ఆ విద్యల చేతను పరమార్థము బడయరాదు పరికింపంగం. ఈ 64 విద్యలు కూడా మోక్షానికి పనికొచ్చేవి కావు అనేసాడు. కార్యసిద్ధి లోకములో మహాకార్యాలు ఎన్నో చేయవలసి వస్తుంది కాబట్టి
వాటిని సాధించడానికి చెప్పానే కానీ ఇది మోక్షానికి ఇది పనికిరాదో అని చెప్పాడు నా గురువు నాకు. కాబట్టి ధర ఆ విద్యల నేర్చిన నరులకు ఎటువంటి పనులు నగుగావున నా గిరి నొక్క వ్రేల ఎత్తితి విరివిగనే నింక వట్టి విద్యలగాదే. చిటికినాళ్ళతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినానే, ఈ 64 విద్యల్లో అదొక విద్యోయ్. అట్టి విద్యల చేతగాదే అరయ 16,000 గోపికలకు అందరికి అన్ని రూపులను దోచి ఇంకా నాకు సాధ్యముగాని పనులివి జగతిల్లేవు. 16,000 మంది గోపికలతో నేను ఆడుకోవలసి వచ్చినప్పుడు అన్ని రూపాలు ధరించి, ఎంతమంది గోపికలుంటే అన్ని వేల మంది కృష్ణ రూపాలను ధరించి నేను అందరితో ఆడుకుంటా వచ్చాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరికీ అన్ని రూపాలను ధరించి ఆయన అందరితో ఆడుతూ ఉన్నాడు. చూసినావా? అది కృష్ణుని యొక్క రూపం, కృష్ణమూర్తి యొక్క లీలాస్వరూపం అది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడు, అందరితోనూ ఆయన ఆడుకుంటూనే ఉన్నాడు. చూడండి ఆట. ఇది గురుపుత్రులైన వారికి తప్ప సామాన్యులుగా ఉండే వాళ్ళకి ఇది అర్థం అవుతుందా? కృష్ణుడు అనగా ఎవరు? ఆ చైతన్యం. కాబట్టి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలతో అన్ని రూపాలుగా ఆయన ఉండి అందరిలో క్రీడిస్తూ ఉన్నాడు. చూడు, ఆయన కృష్ణుడు. ఇప్పుడు ఎవడు కృష్ణుడు? చూడు, ద్వాపరయుగంలో ఉన్నాడు కృష్ణుడు, ఇప్పుడు లేడు అనడానికి ఉందా? ఎప్పుడు ఈ రూపాన్ని ప్రదర్శించేవాడే విష్ణువు. విష్ణువు అంటే ఏమి? అనంత మహిమలు కలిగినటువంటి వాడని అర్థం. కలయే విద్యలు సర్వము, ఇవన్నీ స్వప్నముతో సమానమే. కలయే ఎంతెంత పనులు గావించిన ఆ కలబాయద్రోయునట్టిది కలయంగా బ్రహ్మ విద్యగాంచగవలయు. ఇవన్నీ స్వప్నంతో సమానమైన విద్యలే అనేసాడు. ఇదంతా ఒక స్వప్నంతో సమానమైందే. వీళ్ళందరినీ నేను లేపు పట్టుకొని ఉన్నా, నేను ఇసిపెడితే వీళ్ళంతా క్లోజ్. వీళ్ళందరినీ లేపు నడిపిస్తూ ఉన్నా, నేను ఇసిపెడితే నడకలన్నీ ఆగిపోతాయి. కాబట్టి అందరూ ఏ యొక్క సత్యముతో జీవిస్తూ ఉన్నారో ఆ సత్యము లీల, ఇది నాటకం. అందువల్ల కలయే విద్యలు సర్వము, కలయే ఎంతెంత పనులు గావించిన కలబాయద్రోయునట్టిది కలయంగా బ్రహ్మ విద్య కాంచగవలయు. ఇదంతా కళ, ఇదంతా మాయ. దీన్ని అంతటిని ఎంత మహిమలు కానీ. అందుకే మహాత్ముల దగ్గర మనము గొప్పతనాలను ప్రకటించకూడదు. స్వామి నేనంటే ఏమనుకుంటేవి, నా గొప్పతనం ఇది అని ఆయన దగ్గర నువ్వు ధనవంతుడిగా ఉన్నా ప్రదర్శించద్దు, గొప్ప అధికారంలో ఉన్నా ప్రదర్శించద్దు. నీకు ఆ అధికారం ఇచ్చిన వాడు ఆయనే, నీకు ఆ సంపదనిచ్చిన వాడు ఆయనే. ఆయన దగ్గరికి వీటిని ఎత్తి చూపించినామంటే ఆయన తీసేస్తాడు మళ్ళీ. ఆయన ఇవన్నీ ఆయన దగ్గర చూపించకూడదు. ఆయన దగ్గర ఎప్పుడూ అణిగిమణిగి ఉండాలి. అందుకే ధరణీ చక్రము నేలిడి నరుడైనను సకల శాస్త్ర నైపుణి అయినను గురుమూర్తి కరుణలేఖను పరతత్వముగాంచలేడు పరుడవు కాదరని సుబ్బదాస యోగేంద్రులు వారు చెప్తారు. బ్రహ్మసూత్రంబుగాన నా బ్రహ్మ విద్య సాధ్యమునుగా కవిడచిరి సర్వజనులు. అందరూ దాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని, పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించాలని ఎంతోమంది వస్తారు. ఉపదేశం కూడా కొందరు అదృష్టవంతులు తీసుకుంటారు, సులభంగా సాధ్యమవుతుందేమో చూస్తారు, ఇది సులువుగా అందేది కాదని ఇసిపెట్టేస్తారు. సులభంగా నేను స్వామిగారి దగ్గరికి నేను 2 సార్లు పోయి వచ్చిన, నాకేం మేలు జరగలేదే అంటే, నువ్వు వీడికి వస్తానే నీకు మేలు జరిగిపోవాలనా? నువ్వు వచ్చి నమస్కారం చేస్తానంటే నువ్వు మేలు జరిగిపోవాలనా? అంత సులువుగా జరిగిపోయే మేలు ఎంతకాలం ఉంటుంది? అది
నువ్వు ఏమి ఇచ్చావని ఆయన నీకు ఈ శుభాన్ని ఇవ్వాలా? మనం మాత్రం ఆయనకి ఏమి ఇవ్వకూడదు, మనం ఏం చేయకూడదు, మనకు మాత్రం అన్నీ కావాలా? పొద్దు ఊకిపోయినాకు వస్తారు, పొద్దు మొలసగానే వెళ్ళిపోతారు. గురుసేవ ఏమి చేసినట్లు? వినడం, తినడం, వెళ్ళిపోవడమేనా? ఏమైనా అక్కడ నిలబడి అక్కడ చేయదగినటువంటి కార్యాలలో కాస్త భుజం మోపి సేవకుడుగా మెలుగుతున్నావా? ఏం చేస్తున్నావని నీకు శుభాలను ఇవ్వాలి, ఏం చేసావని నీకు మోక్షాన్ని అనుగ్రహించాలి, ఏం చేశావని నీ కర్మలను తొలగించాలి. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే నీకు రావాల్సింది నీకు వస్తుంది. మనం మాత్రం ఏం చేయకూడదు, స్వామి మాత్రం అన్నీ ఇవ్వాలి మనకు. మనం మాత్రం ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనే కూడదు. స్వామి మాత్రం మనల్ని అందరినీ చల్లగా చూడాలా. మనం మాత్రం మన పౌరకాశ బుద్ధుల్ని నిలిచిపెట్టకూడదు. ఎక్కడుంది న్యాయం? ఎప్పుడు తెలుసుకునేది? మారద్దా? మారితే కదా. మీరు మారితే అది మారుతుంది. మీరు మారాలంటే మనసు మారాలా, మనసు మారాలంటే వినాలా, వినాలంటే స్వామిని దర్శించాలా. నువ్వు నీ ఇంటికాడ కూర్చొని ఉంటే ఇటు వినపడుతుందా? నీ కాడికే రావాలి. ఇటుకే ఎందుకోసరం రావాలా? నా కోసరం కాదు, మీకోసరం రావాలా. సురపతికి సురలంటే దేవతలు, దేవతలకి రాజు ఎవరు? ఇంద్రుడు. వాణిపతికి, వాణి అంటే సరస్వతీదేవి, సరస్వతీదేవికి భర్త బ్రహ్మ. సిరిపతికి, లక్ష్మీదేవికి నాథుడు విష్ణువు. గౌరీపతికి, గౌరీపతి అయినటువంటి శంకరునకు, సిద్ధపతులకు, ధరణీపతులకు మించినది అరయంగా బ్రహ్మ విద్య యగును మృగాక్షి. ఇది బ్రహ్మకైనా, విష్ణువుకైనా, ఈశ్వరునికైనా, ఇంద్రునికైనా, సిద్ధులకైనా అందరికీ మించిందో ఈ విద్య. అంత సులువైంది కాదు ఇది. అందువల్ల సురపతికి, వాణిపతికి, సిరిపతికి, గౌరీపతికి, సిద్ధపతులకు, ధరణీపతులకు మించిన ధరయంగా బ్రహ్మ విద్య యగును మృగాక్షి. అందరికీ మించిందంటే అర్థమేమి? అందరికీ అంత సులువుగా దొరికేది కాదు. అందువల్లనే బ్రహ్మదేవుడు కూడా తల పట్టుకున్నాడు దీన్ని అర్థం చేసుకోలేక. శంకరుడు ఎప్పుడు నిరంతరము ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. దాని ఆద్యంతాలను తెలుసుకోవడానికి సాధ్యం గాక ఆయన ఆ స్థితిలోనే లీనమైపోయి ఉన్నాడు. ఆయన ఇప్పటికీ దాన్ని ఎరిగినటువంటి మహాత్ములు అందరూ ఇంతే, ఇంకేమీ లేదు అనేది లేదు. ఇంకా దానికి ఆద్యంతాలు లేవు. అందుకే మహాత్ములు అందరూ ఆ స్థితిలో అలాగే ఉండిపోతున్నారు వాళ్ళు. అటువంటిది భగవత్ స్వరూపం. కాబట్టి వివిధ కార్యములను చేయువేళ నరులు బ్రహ్మ విద్యయే ఇది అని పల్కుటరయ. పరగ నీ పనులు ఇవి ఎంత బ్రహ్మ విద్య ఆచరింపగరాదను అర్థమయ్యే. ఏయ్, ఏం చేస్తానవరా? దీన్ని తెల్లారి నుంచి ఇంకా చేస్తానే ఉండవా? ఇదేమని పెద్ద బ్రహ్మ విద్య అంటారా? ఇది ఇట్లా ఇట్లా పక్కరారా అని చెప్పి వాడిని పక్కకి రమ్మని చెప్పి ఇడిపించేస్తాడు. ఈ నేర్పున్నటువంటి వాడు నేర్పులేనటువంటి వాడిని తప్పు పట్టేటప్పుడు ఇది పోయి బ్రహ్మిద్యంట్రా, దీన్ని ఇంకా చేస్తానే ఉండమంట్రా, దీన్ని ఇంకా పెట్టుకొని ఉన్నామంట్రా, ఇట్లారా నేను చేస్తానని ఈడు చేస్తాడు. ఈడు చేసింది ఏం బ్రహ్మ విద్య కాదు. అందుకే ఇక్కడ సర్వకార్యములను చేయ శక్తి ఉన్న పడయరాదది మర్మంబు బ్రహ్మ విద్య. ఎంతెంత పనులు భలే నేర్పుగా చేయగలిగినంత టాలెంట్ నీకు ఉంటే కూడా ఈ తెలివి దానికాడు పనికిరాదబ్బా. ఈ తెలివి దానికాడు పనికిరాదు. దానికాడు ఇది సాలదు, తక్కువ వచ్చేస్తుంది దానికాడు. బ్రహ్మ విద్య కాడగిన నీ తెలివి సమృద్ధిగా సంపూర్ణంగా దాన్ని అందుకోగలిగిన కెపాసిటీ నీ మనసుకు వచ్చిందా ఇంకా నీకు కొదవలేదు. ఇంకా
నీ తెలివి ప్రదర్శించాల్సింది అక్కడ. అందువల్ల కోటి విద్యలు నేర్చిన కూటికే సరిపోయే బ్రతుకు కుంభినిలోన. కోటి విద్యలు నేర్చుకున్నా కానీ అన్నీ కూటికి పనికొస్తా ఉన్నాయి, కానీ ముక్తికి పనికి రావడం లేదు. నాటకదారుని కల్గొను పాటిదే బ్రహ్మ విద్య వడయంగదగు. నాటకదారుడు, ఈ నాటకాన్ని ఎవడైతే సాగిస్తూ ఉన్నాడో వాణ్ణి కనిపెట్టే విద్య బ్రహ్మ విద్య. అందువల్ల ఈ నాటకం ఎవడైతే చేస్తూ ఉన్నాడో వాణ్ణి చూపిస్తూ ఉన్నాడు గురువు. రే, ఈ నాటకాన్నంతా సాగిస్తూ ఉండే నటన సూత్రధారి ఇతడే, ఈయన పట్టుకొనైనా అని ఈ ప్రపంచంలో సర్వప్రాణికోటిని ఎవడు ఆడిస్తూ ఉన్నాడో ఆడిచ్చేవాడిని పట్టిస్తున్నాడు గురువు. సర్వప్రాణికోటిని ఎవడు ఆడిస్తూ ఉన్నాడో వాడిని పట్టిస్తూ ఉన్నాడు గురువు. ఈయన పరమాత్మ, ఈయన లీలామానుష విగ్రహుడు, ఈయన నటన సూత్రధారి, ఈయన నారాయణుడు, ఈయనే నలినాక్షుడు, ఇతడు పరమాత్మ. మనసుతో పట్టుకో, జ్ఞానముతో పట్టుకో, భక్తితో పట్టుకో, పరమాత్మయని నమ్మి పట్టుకో, సేవించు. ఆయన గొప్పతనం నీకు ప్రత్యక్షం అవుతుంది నాయన అని. పట్టినను బ్రహ్మ విద్యయే పట్టగవలె గాని ఇతర పామర విద్యలు పట్టుబడి మరలను పుట్టియు చావంగనేల బోటకపు మాయం. పడితే బ్రహ్మ విద్యనే పట్టాలి, కానీ మిగతా విద్యలన్నీ ఎందుకురా, ఎన్ని నేర్చితే ఏం ప్రయోజనం? సావు పుట్టుకలు తప్పవు. కాబట్టి బ్రహ్మ విద్యను పట్టామా ఇంకా అంతటితో సరి. కాన నా బ్రహ్మ విద్యను గాల్చుటకును సర్వకాలంబు గురుసేవ సల్పునట్టి ధన్యులకుగాక అన్యులకు తరమే. ఇచ్చాడు ఇక్కడ పాయింట్. కాన ఆ బ్రహ్మ విద్యను కాంచుటకును సర్వకాలంబు గురుసేవ సల్పునట్టి ధన్యులకుగాక. ఏం చెప్పాడు చూడు, సర్వకాలంబు గురుసేవ సల్పునట్టి ధన్యులకుగాక అన్యుల తరమే తెలియ కష్ట సాధ్యమవు నా విద్య గనులకైనా. వాడు ఎంత గనుడైనా సరే సర్వకాలము ఆ గురుదేవుని యొక్క సేవలో తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వానికి తప్ప తక్కినోడు దీన్ని అందుకోలేడో అనేసాడు. మరి దీర్ఘకాలికంగా ఆ గురుదేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండి ఆయన సేవించడం, ఆయన చెప్పిన సత్యాన్ని మరువకుండా ఉండడం, ఎప్పుడు మనస్సును దాని మీద నియమించుకొని ఉండడం ఎంత అదృష్టమో అది. సామాన్యంగా అది ఇన్ని కోట్ల జన్మల యొక్క పుణ్యమునైనా అది సామాన్యం. చక్కగా నిలిచి ధీరతను సద్గురు బోధ అను ఆయుధంబుచే. సద్గురువు బోధించేటువంటి బోధ నీకు ఆయుధమోయ్. ఆయన ఏం చెప్తాడో గుర్తుపెట్టుకో, దాన్ని పెట్టుకో మనసులో ఎప్పుడు. చక్కగా నిలిచి ధీరతను సద్గురు బోధ అను ఆయుధంబుచే కుక్కను జంపి సూకరంబును గూల్చి మదేబంబును గెల్టి మూర నొక్కడంచి శత్రువుల నోపిక ఆరురల్ ద్రుల్చి మాయలం చిక్కక మేటి బ్రహ్మమును చెందిన వారికి కల్గు మోక్షము. కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానియా విశ్వదా విరామ వినురవేమా. ఏకమార్ దోత కూడా ఆయన మాటలో కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదా విరామ వినురవేమా. ఎవడు దీనికి అర్థం చెప్పేది? కుక్కని తినమంటాడు, పందిని తినమంటాడు.
కుక్క అనగా చాంచల్యం అనేటువంటి యొక్క మనస్సును యోగశక్తి చేత దాన్ని జీర్ణమనర్చుకోవడం. అందుకే కుక్క ఎప్పుడు అంటూ ఉంటుంది చూడు, ఎప్పుడు చెవులు ఇదిలిస్తూ ఉంటుంది చూడు, ఎప్పుడు పరిగెత్తా ఉంటుంది చూడండి, అనవసరంగా మరుగుతూ ఉంటుంది చూడండి, దానికి నిలకడ లేదు. ఈ మనసు అట్లాంటిది, కుక్కతో సమానమైంది. ఇది ఒక చోట ఉండదు, ఒకదాని మీద ఉండదు, ఒక ఆలోచనతో ఉండదు, ఒక నిర్ణయం మీద ఉండదు. ఇది ఈ కుక్కను ఎవడు జీర్ణించుకోగలుగుతాడు తిని అంటే గురువును సేవించిన వాడు. ఎందుకు? కుక్కను తిన్నవాడు గురులింగ. లింగం అంటే ఏంది? ఊగులాడుతూ ఉండేది. గురువు లింగస్వరూపంతో ఉన్నాడు. ఆయన నీ యందు ఏదైతే ఊగులాడుతూ ఉందో అది గురువు యొక్క లింగం. దాన్ని జంగమోడ్లాగా పట్టుకోవాలి. జంగమము అంటే అర్థమేమి? తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఆనవాయితీగా జంగమోళ్ళు వస్తూ ఉంటారు చూడండి. అప్పుడప్పుడు జంగమోడు ఎప్పుడు వస్తాడు అంటే బ్రహ్మ ముహూర్తంలో వస్తారు కదా. మన చిన్నపిల్లలప్పుడు బాగా నిద్రలో ఉంటాము, అప్పుడు వస్తూ ఉంటారు జంగమోళ్ళు వచ్చి వాళ్ళ స్తోత్రం చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగా బ్రహ్మ ముహూర్తములో లేచి ఎవడైతే గురువు చెప్పినటువంటి యొక్క ఆ లింగమును ఉపాసన చేస్తూ ఉంటాడో వాడు మనస్సు అనే కుక్కను తింటాడు. అందువల్ల కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు. పంది అంటేవి వేస్ట్, విసర్జించింది వేస్ట్, విసర్జించిన వేస్ట్ నాశిస్తుంది పంది. వేస్ట్లో పొల్లాడుతుంది పంది. కాబట్టి ఇంద్రియ భోగములు వేస్ట్. ఇంద్రియ భోగములు ఈ లోకమునకు బంధకారణములు. అటువంటి ఇంద్రియ భోగముల యందు మునుగుతూ ఉన్నటువంటి యొక్క స్వభావమునకు పంది అని పేరు. ఎవడైతే భోగలాలసుడై ఉంటాడో వాడు పందితో సమానుడు. ఇంద్రియ భోగ విలాసాలను ఎవడైతే విసర్జిస్తాడో వాడు పందిని తిన్నవాడు. అందువల్ల పందిని ఎవడు తినగలుగుతాడు అంటే పరమయోగి. పందిని తిన్నవాడు పరమయోగి. ఏనుగు అంటే అహంకారం. నేనంటే ఏమనుకుంటివి? ధనముంటే అహంకారము, గొప్ప కులములో పుట్టితే అహంకారము, గొప్ప పదవిలో ఉంటే అహంకారము, గొప్ప నేర్పరి అయితే అహంకారము. అహంకారము ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళ ద్వారా వానికి అహంకారం ఏర్పడుతూ ఉంటుంది. ఒకడు బాగా భజన చేస్తూ ఉంటాడు, ఈడున్న వాళ్ళందరిలో నేను బాగా పాడేవాడిని అనే అహంకారం ఉంటుంది వానికి. ఒకడు బాగా వేదాన్ని చదువుతాడు, నేను చదివే విషయంలో చాలా గొప్ప నేర్పరితనం కలిగిన అనే అహంకారం వానికి ఆడుంటుంది. ఒకడు శ్రద్ధగా ధ్యానం చేస్తాడు, నేను తపస్సులో చాలా గొప్పవాడిని, వీళ్ళందరికంటే కూడా నేను చాలా శ్రద్ధ తీసుకొని ధ్యానం చేసుకున్నటువంటి వాడిని, నేను చాలా గౌరవాన్ని పొందదగినటువంటి వాడిని. వానికి ఆ రూపంలో గర్వం ఉంటుంది. దీని దుంపదగా ఇది ఎవరికి ఏ ఏ ప్రజ్ఞ ఉంటుందో ఆడనే లేస్తుందండి ఆ అహంకారం అనేది. అందువల్ల అందగాడుగా ఉన్నా, రూపవంతుడుగా ఉన్నా, నేను అందమైన వాడిని అనేటువంటి అహంకారం ప్రతి ఒక్కరిలోనూ అణువణువున ఆయా సందర్భాలలో ఆయా ప్రజ్ఞకు తగిన రీతిలో అది లేస్తూనే ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ అహంకారం యొక్క నామరూపాలను తలెత్తనివ్వకుండా చేయదగినటువంటి వాడు ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానయ. అందువల్ల జ్ఞాని అయినటువంటి వాడు పాడేటప్పుడు పరవశుడై పాడుతూ ఉంటాడు, పరవశించి పాడుతూ ఉంటాడు. వానికి లేదు అహంకారం. వాడు ఏనుగుని తిన్నవాడు. ఎంతకాలము తపస్సు చేసినా నేను గొప్ప తపస్సంపన్నుడననే అహంకారం లేకుండా వినమ్రుడై ఒదిగి ఉంటాడు ఆ సత్యముతో. వాడు ఏనుగుని తిన్నవాడు. చూడు,
మనోచాంచల్యాన్ని స్వాధీనమందుంచుకున్నవాడు, కుక్కను తిన్నవాడు, ఇంద్రియ భోగములన్నీ అస్థిరములని గుర్తించినటువంటి వాడు, పందిని తిన్నవాడు, ఎక్కడ ఏ కోణములోనూ అహంకారము తలెత్తనివ్వకుండా జాగ్రత్త తీసుకున్నటువంటి వాడు ఏనుగును తిన్నవాడు. అందువల్ల ఇక్కడ చక్కగా నిలిచి, చక్కగా అంటే ఏమి? నడుము వంకర లేకుండా, హంసను మరువకుండా చక్కగా నిలిచి, దేని యందు నిలుచుకోవడం? జ్ఞాపకమునందు నిలుచుకోవడం. సద్గురు బోధ అను ఆయుధంబుచే, సద్గురువు నీకు ఉపదేశించాడే, అది గొప్ప ఆయుధం. ఈ ఆయుధానికి ఇంకా ఎదురు లేదు. ఆ ఆయుధం ప్రయోగిస్తే ఇంక మనది మొక్కబోయే ఛాన్సే లేదు. ఇంకా అది దేని మీద పడినా మొక్కబోతుంది, అన్నిటి తెంచాడు మారేస్తుంది. సద్గురు బోధను ఆయుధంబుచే కుక్కను జంపి సోకరంబును గూల్చి మదేబమును గెంటి. ఆ ఆయుధము చేతనే మనస్సనే కుక్కను చంపి భోగవాసనలనే పందిని జీర్ణింపజేసుకొని మదేబం అనే అహంకారం అనేటువంటి ఏనుగును హతమార్చి శత్రువుల ఓపిక ఆరుద్రుంచి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనే 6 శత్రువులను ఓపికతో వాటిని జయించి మాయలంజిక్కక ఎట్టి మాయలకును మనస్సులో అవకాశం ఇవ్వక మేటి బ్రహ్మమును చెందిన వారికి గల్గు మోక్షము. ఇంత జాగ్రత్త తీసుకున్నటువంటి వానికి కలుగుతుంది మోక్షము. రుక్మిణి తాపత్రయముల తల్లడిల్లుచు ఈశనత్రయముల వాసనత్రయాది బద్దులవుచు నరులు బడలి త్రయావస్థలోన జిక్కి మాయ కానలేరు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ధనేషణ, దారేశన, పుత్రేశన, సత్వరజస్తమములు అనేటువంటి యొక్క త్రిగుణముల చేత ప్రదర్శింపబడుతున్నటువంటి ఈ వాసనలకు లోపడిపోయి మాయలో తగులుకొని ఈ విద్యను తెలుసుకోలేకుండా ఉన్నారు మానవులు. ఓ రుక్మిణి, తనువుల ఎంత పెంచినను తప్పదు మృత్యువు వచ్చు ఎప్పుడో, పనుపడ కుక్క నక్కలకు పాల్పడు మేనుల నమ్మి ఇమ్మహిన్ మనుజులు మాయలన్బడుట మచ్చికముల్ మధుకాంచబోయి ఎందెనయగజొచ్చి వెడలనేరక చిక్కిన చందమోతుదన్. తేనెటీగలు తాను తెచ్చిన మకరందముతో తాను కూడపెట్టినటువంటి తేనెలో తన రెక్కలు గిర తగులుకుంటే ఆ తేనెలో నుంచి లేవలేక దాంట్లోనే పడి చచ్చిపోయినట్లు ఈ మానవులు శరీరం మీద ఉన్న మమకారముతో, శరీరానికి సంబంధించినటువంటి భార్య పుత్రాదులతో, బంధుమిత్రాదులతో అనుబంధం పెట్టుకొని ఆ అనుబంధం అనేటువంటి దానిలో తగులుకొని దాని నుంచి లేవలేక దాంతోనే నాశనం అయిపోతున్నారనేసి, తాను పెట్టుకున్నటువంటి తేనెలో తానే తగులుకొని లేవలేక దాంట్లో హతమైపోయిన తేనెటీగలాగా తాను కల్పించుకున్నటువంటి యొక్క మమకారములో తగులుకొని తాను విడిపించుకోలేక నాశనమైపోతూ ఉన్నాడు రుక్మిణి. కాబట్టి సకల యత్నములాది సతతంబుజేయుట అఖిల విద్యలు నేర్చి అది గుడగుట భూమిని పండించుట భూచక్రమేలుట కొలువుడుట పొట్టకూటి కొరకే గాని ముక్తికి కాదు. నువ్వు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండవో నిద్రలేస్తే, ఎన్ని చదువులు ఎంఏ బిఈడి పిహెచ్డి ఏమేమి చేస్తూ ఉండవో,
ఎన్నిసార్లు నువ్వు పోటీ చేసి ఎలక్షన్లో గెలుస్తూ ఉండవో, ఎన్ని పదవులు పొందుతూ ఉండవో, ఇవన్నీ కూడా పొట్టకూటి కొరకే గాని ముక్తికి కాదు. నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండవు కూటికే, చదువుకుంటూ ఉండవు కూటికే, ఎన్నెన్నో తెలుగులు ఉపయోగిస్తూ ఉండవు, అన్నీ కూటికేబ్బా. కూడిపెట్టిన శరీరం కాటికేబ్బా. అన్ని విద్యలు కూటికే, ఏమి అన్ని విద్యల చేత పోషించినటువంటి యొక్క శరీరము కాటికే. ఇంతేనా? దీనికోసం ఇంత చేస్తానే ఉంటారా? బహురీతి కడగండ్లు పడనేల కడుపు కొరకు క్రిమి మృగ పక్షి కీటకాదులు నెల్ల చలగి ఏ యత్నములు చేసి బ్రతుకు. పక్షులు జీవిస్తూ ఉండే చూడ, పక్షులు చూడండి ఆ ఫోల్ మాండ్ల మీద చెట్ల మీద హాయిగా విహరిస్తా, హాయిగా కోతలు వేసుకుంటా, ఫ్రెండ్స్తో కలుసుకొని హాయిగా ఆకాశంలో తిరుగుతూ జీవిస్తూ ఉండవి. అవి ఏమన్నా ఎల్కేజీ చేసినాయా, యూకేజీ చేసినాయా, 10th క్లాస్ చదివినాయా, డిగ్రీ చేసినాయా, పిహెచ్డీలు చేసినాయా, ఉద్యోగాలు చేసినాయా, ఏ అధికారం సాధించి జీవిస్తూ ఉన్నాయి? ఏ బళ్ళేకి పోవడం లేదు. కూటి కోసమైతే నువ్వు ఇన్ని నేరవాల్సిన పని లేదోయ్ అంటాడు. కూటి కోసమైతే నువ్వు ఇన్ని నేరవాల్సిన పనిలే, ఇన్ని పదవులు అవసరంలే, ఆహాహా చెప్తున్నాడు. క్రిమి మృగ పక్షి కీటకాదులు నెల్ల చెలగి ఏ యత్నములు చేసి బ్రతుకు కాన వాంఛింపకయే తృప్తి గలుగునంచు. వాటికన్నిటికి కూడా ఇప్పుడు పక్షి ఉంది, రేపటికి ఎట్లా ఆలోచన చేయదు, మన్నాటికి ఎట్లా అని ఆలోచన చేయదు. కానీ దానికి రేపు గింజలు లేకుండా పోతాయా, ఎల్లుండి గింజలు లేకుండా పోతాయా? దానికి పెట్టాల్సింది దాన్ని పెడుతూనే ఉన్నాడు. నువ్వు 6 నెలలు బత్తం ఇంట్లో ఉంటే కూడా ఈసారి మడి నాటకపోతే ఎట్లా ఇంకా ఆలోచన చేస్తూ ఉండవు. 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉంటే కూడా ఇంకా ఎగచూస్తూ ఉంటావు. ఎక్కడుందిరా తృప్తి? చెప్తున్నాడు. గట్టిగా తెలసి పరంబుగానకున్న ఇతర జీవుల కంటే నరుడు అధముడే గాని పరికింప అధికుడగునే. ఇదంతా చక్కగా ఒకసారి ఆలోచన చేసి గట్టి ప్రయత్నం చేసి మోక్ష విద్యను సంపాదించకపోతే ఇతర జీవుల కంటే నువ్వేమి ఎక్కువ కాదు, వాటితో సమానమే నువ్వు కూడా. తల్లులు తండ్రుల ఆప్తులను ధారసుతాదులు బంధు సోదరులు కళ్ళకు నేరికెవ్వరికి గారడి మాయ ఎటల్చు అందరూ కళ్ళని అన్నమాత్రమున గారడి మాయయు ఈడబోవునే కళ్ళ నిజం బెరుంగకయే గంధ గజేంద్ర సమానగామిని. 7 మంది అన్నదమ్ములు ఉంటారు. మా వాళ్ళు అందరూ బయరు, నేను ఒకడు ఉండా, మా అన్నోళ్ళు అంతా బయరు అంటూ ఉంటాడు వాడు. ఈ 7 మంది అన్నదమ్ములు, ఈ 5 మంది అన్నదమ్ములు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఏంది ఇది? మాయ అంటాడు. ఇదే మాయ. భార్య ముందుగా దాటుకునేస్తుంది, వాళ్ళిద్దరూ ఉన్నట్లే బిడ్డలు దాటుకుంటూ ఉంటారు. భార్య బిడ్డలు ఉన్నట్లే మనవాళ్ళు దాటుకుంటూ ఉంటారు. ఏంది ఇది? మాయ. ఇది మాయా అని అనుకున్నంత మాత్రంలో భ్రాంతి పోదోయ్. ఇది మాయా అని మనం చెప్పుకుంటా ఉన్నాం, నిజమే. దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో కలిసి త్రిగర్తేశ్వరులతో యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణుడు తన కుమారుడు మరణిస్తే కొడుకు మీద పడి ఏడుస్తూ ఉంటే అర్జునుడు చూచి, బావా ఇతనికి ఇంకా భ్రాంతి వదలలేదు చూడు బావా, మానవుడై పుట్టి కూడా, బ్రాహ్మణుడై కూడా, అన్ని వేదాలను తెలిసిన వాడై కూడా, మరి తన కొడుకు మరణించినప్పుడు ఇది భ్రాంతి, ఇది మాయ, ఈ జీవితం అశాశ్వతము అనే వివేకాన్ని ఆయన ఇప్పుడు కాపాడుకోలేకపోతున్నాడు చూడు బావా అని కృష్ణ పరమాత్మతో చెప్పడమే కాకుండా
అంతటితో ఆగకుండా అక్కడికి పోయి ఆ బ్రాహ్మణుని ఓదార్చాడట. ఇది మాయ ప్రపంచమయ్యా, ఏమి ఎవరు భార్య, ఎవరు బిడ్డలు, ఎవరు తల్లిదండ్రులు, ఎవరికెవరు, ఇదంతా మాయ. ఊరికే నువ్వు అనవసరంగా బాధపడితే నీ కొడుకు ఏమన్నా జీవిస్తాడా? కాబట్టి చింతించద్దు నాయనా, రా అని చెప్పి ఆయన చేతని కొరివి పెట్టించి అగ్నికి దహనం గావించి తర్వాత కృష్ణార్జునుడు ఇద్దరు తిరిగి ఇంటికి వస్తే అభిమన్యుడు మరణించాడు. కుమారా అభిమన్యా అని మీ కొడుకు మీద పడి తల మొల ఎరుగకుండా ఏడుస్తూ ఉన్నాడు అర్జునుడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు వచ్చాడు. అర్జున, నీతులు ఒకరికి చెప్పడం సులభమే కానీ తనకి ఆ స్థితి ఏర్పడినప్పుడు, ఎదురైనప్పుడు దానికాడ నిలుచుకోవడం అంత తేలిక కాదు. మరి నాకు చెప్తేవి కదా నువ్వు, నీ కొడుకు మాయ, ఇది అశాశ్వతము, ఇది భ్రాంతి అని చెప్తివే, ఆ భ్రాంతి నిన్నేమన్నా వదిలిందంటయ్యా? అది చెప్తున్నాడు స్వామి. ఇది భ్రాంతి, ఇది మాయ అనుకుంటే అంత తేలిగ్గా పోదు ఇది రుక్మిణి, అంత సులువుగా పోయేది కాదు ఇది. ఒకరికి చెప్పేటప్పుడు సులువుగా ఉంటుంది కానీ తనకు ఎదురైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. అది వారికి చెప్పేటప్పుడు సులువుగానే ఉంటుంది. ఎందువల్ల మన కొడుకు కాదు కదా, మన భార్య కాదు కదా, మనోళ్ళు కాదు కదా, మనోళ్ళు అంతా బాగుండారు కదా, పోయిండే తేరోడు కదా, వానికి చెప్పచ్చు మనం నీతులు. మనోళ్ళకే ఆ ఆపద ఏర్పడినప్పుడు, మనోళ్ళే మనకు దూరం అయిపోయినప్పుడు మనకు ఆ జ్ఞానం కలిగితే అది యథార్థమైనటువంటి యొక్క జ్ఞానం. అర్జున, అప్పుడు నాకు చెప్తివే, ఇప్పుడు నీ జ్ఞానం ఏమైంది అన్నాడు ఆ బ్రాహ్మణుడు వచ్చి. చూచావా? అప్పుడు కృష్ణ పరమాత్మ కల్లా చూచాడండి. ఎవరు? అర్జునుడు. చూస్తే ఆయన చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అర్థం ఏంది అంటే ఇదే విష్ణుమాయ, ఇదే విష్ణుమాయ. కాబట్టి కల్లయని అన్నమాత్రమున గారడి మాయ ఈడబోవునే, కళ్ళ నిజం బెరుంగకయే. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యం అనేది విచార జ్ఞానముతో తెలిసి వదలకపోతే ఊరికే మాయ, ఊరికే మాయ, ఊరికే భ్రాంతి అనుకుంటే అది పోదు అనేసాడు. తెలిసి దాన్ని వదిలిపెట్టాలి. తెలిసి, దేన్ని తెలిసి? సత్యమును తెలుసుకొని అసత్య స్వరూపమైనటువంటి భ్రాంతిని వదిలిపెట్టినప్పుడు ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నిలబడగలుగుతావాడా? ఏది సత్యమో దాన్ని తెలుసుకోకుండా నువ్వు అసత్య భ్రాంతిని వీడలేవు, సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యాన్ని వీడలేవు. కాబట్టి సత్యం తెలుసుకో. అనినా త్రిమూర్తులే దైవములని వారల నామ జపములను ప్రతిమారాధనమును వనర్తురు, ఫలమేమని అడిగిన సతికి కంసహరుండిట్లనియే. ప్రాణేశ్వర, గురువు యొక్క మహిమను తెలియజేశావు. గురువు ఎంతటివాడో నాకు బోధపడింది స్వామి. ఇక గురువు నుండి పొందవలసినటువంటి విద్య, బ్రహ్మ విద్య ఎట్టిదో ఆ విద్య యొక్క గొప్పతనాన్ని చెప్పావు. ఇక విష్ణువు దైవమని ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించి పూజలు చేస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు దైవమని శివాలయాలను నిర్మించి ఆలయములో పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ త్రిమూర్తులు దేవుడు అనగా ఏ స్వరూపము గలవాడు? ఈ దేవతల యొక్క ఉపాసన వల్ల కలిగే లాభమేమిటి? ఎందుకంటే మానవులు అందరూ ఆలయాలను నిర్మిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, అభిషేకములు చేస్తూ ఉన్నారు, ధూపదీప నైవేద్యములు చేస్తూ ఉన్నారు. వీటి యొక్క ఫలితం ఏమిటి? వీటిని అనుసరించడం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అనే విషయాన్ని నాకు చక్కగా తెలియజేయమని చెప్పి అమ్మవారు అడుగుతూ ఉన్నారు. అందువల్ల స్వామిగారు ఇంకా దేవతల యొక్క స్వరూపాలను, విగ్రహమూర్తులను ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఎలాంటిదో దాన్ని ఇంకా చెప్పబోతాడు. ఇవి తరువాత సందర్భోచితంగా స్వామిగారు ఆ సమయం కల్పించినప్పుడు విందాం.
జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు.